ఒక దైవ స్వరూపంగా చూస్తాను. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను దూరం చేసినటువంటి ఆ నీచులకి రానున్న రోజుల్లో శ్రీకాకుళంలో నా దెబ్బేంటో చూపెడతాను, నా తడక ఏంటో చూపెడతాను. ఇది స్పష్టంగా తెలియజేస్తున్నాను. దువ్వాడ శ్రీనివాస్కి ఏమీ లేదు, దువ్వాడ శ్రీనివాస్కి ఓట్ బ్యాంక్ లేదు, దువ్వాడ శ్రీనివాస్ని అందరూ అసహించుకుంటున్నారు అని చెప్పాడు కదా ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్. కాసుకో, రానున్న ఎన్నికల్లో నన్ను కాసుకోండి. ఇండిపెండెంట్ గానే ఉంటా, ఇండిపెండెంట్ గానే నా యుద్ధం చేస్తాను. ఇది నా వ్యూహం. జిల్లా పైన చాలా పటిష్టంగా, చాలా స్ట్రాంగ్ గా రేపు వెళ్ళబోతున్నాం. శ్రీనివాస్ గారు, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు గో బ్యాక్? అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఒక్కోసారి బయటకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తుంటాం కదా. మళ్ళీ ఏదైనా వైసీపీ నుంచి అవకాశం ఉందంటారా మీకు? అసలు అవకాశం లేదా? ఫిక్స్ అయిపోయారా పూర్తిగా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎప్పుడు నాకు ప్రేమాభిమానాలు ఉంటాయి, నా విశ్వాసం ఎప్పుడూ ఉంటుంది. అది రాజశేఖర రెడ్డి గారి నుంచి మాకున్న అలవాటు. అది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. విద్యార్థి దశ నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు పులివెందులు వెళ్ళేవాడిని నేను, నా చిన్న వయసు నుంచి. ఆయనే నాకు జిల్లాకు పరిచయం చేశారు, దువ్వాడ శ్రీనివాస్ని. ఏది శ్రీకాకుళం జిల్లాకి రాజశేఖర రెడ్డి గారి ద్వారా రాజకీయ జీవితం ప్రారంభమైంది, జగనన్నతో కొనసాగుతుంది. అది చూచి వార్వలేని ఈ ధర్మాన బ్యాచ్ 2007లో కూడా నాకు సస్పెండ్ చేయించారు కాంగ్రెస్ లో, మళ్ళీ ఇప్పుడు కూడా సస్పెండ్ చేయించారు. సో ఇది నాకేం కొత్త కాదు. ఒంటరిగా ఉద్యమాలు చేసే అలవాటు ఉంది. టెక్కలి నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేశాను ఆ 2008వ సంవత్సరంలో. ఇప్పుడు కూడా మళ్ళీ ఉద్యమ రూపంలో కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికో వారి పిలుపు మేరకు మళ్ళీ పనిచేయటానికో నేనెప్పుడు వెనకాడను. కానీ జిల్లాని నాశనం చేస్తున్నటువంటి ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ రాజకీయాలకు పనికిరారు, వాళ్ళని దూరం పెట్టాలి. వాళ్ళు జిల్లాని నాశనం చేస్తారు. సూట్ కేసుల దొంగ ఆ జగన్మోహన్ రెడ్డి అని తిట్టాడు ధర్మాన ప్రసాద్. ఈ వైసీపీ ఒక కోళ్ల ఫారం లాంటిదని తిట్టాడు ధర్మాన ప్రసాద్. ఆ ధర్మాన ప్రసాద్ ఈరోజు ఎలా నాయకత్వం వహిస్తాడు? కృష్ణదాస్ ప్రతిరోజు పార్టీకి తిడుతూనే ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఎలా పార్టీకి ఉపయోగపడతారు? వీళ్ళని ప్రక్షాళన చేయాలి. తమ్మినేని సీతారాంకి ఎందుకు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంని ఒక కుల వివక్షతతో, కళింగ కులానికి చెందినవాడు అన్నటువంటి వ్యక్తి ఒక భావంతో ఆయన్ని రోజు టికెట్ లేకుండా చేశారు, ఆయన కుమారుడికి అవకాశం లేకుండా చేశారు. మరి ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ ఎందుకు పోటీ చేయాలి? వాళ్ళు పార్టీ ద్రోహులు కారా? సీతారాంకి 70 ఏళ్ళు అయితే ధర్మాన ప్రసాద్కి కృష్ణదాస్కి 30 సంవత్సరాల, వాళ్ళు 70 గాళ్లే. మరి సీతారాం కొడుక్కి అర్హత లేనప్పుడు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ కొడుకులకి ఎలా అర్హత ఉంటుంది? ఇవన్నీ నా యుద్ధం, ఇవన్నీ నా ప్రశ్నలు. కాబట్టి ప్రక్షాళన చేయాలి. వైసీపీకి ప్రజల్లో చాలా గౌరవం ఉంది, అభిమానం ఉంది. జగనన్న మళ్ళీ అడుగు పెడితే ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఈ ప్రక్షాళన చేయకపోతే నష్టం జరుగుతుంది జగనన్నకి. కాబట్టి ఇండిపెండెంట్ గానైనా సరే ఇది నేను ప్రక్షాళన చేస్తాను. నేను దీనికి చరమగీతం పాడతాను. కేడీ బ్రదర్స్ అండర్స్టాండింగ్ కి నేను చరమగీతం పాడతాను శ్రీకాకుళం జిల్లాలో. ఇది మీరు రేపు చూడబోతారు తప్పకుండా. అంటే ఈ విషయాల గురించి మనం మరింత క్లియర్గా మరొకసారి మాట్లాడదాం శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా వి విల్ డిస్కస్ ఈ విషయాల గురించి తప్పకుండా మరిన్ని. అండ్ మాధురి గారు, చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు బర్త్డే సందర్భంగా చాలా మంది ఏవో నిర్ణయాలు తీసుకుంటుంటారు, ఏవో రెజల్యూషన్స్ తీసుకుంటారు. చాలా బాగా చూపిస్తున్నారు కాదు, ఫామ్ హౌస్ బాగా చూపిస్తున్నారు. ఫామ్ హౌస్ ఏదో వీడియో చూపిస్తున్నారు. ఎవరిదండి అది? ఎక్కడ మేము వెళ్ళిన పార్టీలో లేదే వీడియో, అంటే ఎక్కడో వీడియో తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారా? ఎవరిది? మాదా? మీదే. మాదేనా? ఆ ఫామ్ హౌస్ దే పెండెంట్ మేము చూపిస్తుంది అక్కడ. మీదే పెండెంట్ లో డాన్స్ లేసి ఒక వీడియో పెట్టారే, డీజే పెట్టారు. నేను ఎక్కడ పార్టీలు డీజే డాన్స్లు చూడలేదు. మీకు ఎక్కడి నుంచి వచ్చాయండి ఆ ఫుటేజ్? అంటే ఎవరిదో వీడియో తెచ్చి ఇంకోటి పెట్టేస్తారు. పెండెంట్ ఫామ్ హౌస్ విజువల్స్ ఏనండి మేము చూపిస్తున్నాం. అంటే మేబీ పార్టీని చూపిస్తూ మేము కొన్ని విజువల్స్ వేస్తుంటాం, కానీ ఫామ్ హౌస్ అయితే పెండెంట్ మేము చూపిస్తున్నాం. సరే, వాళ్ళకి బ్రాండింగ్ ఇస్తున్నాం. అది లేదు, ఆ విజువల్స్ మాకు ఫైల్ విజువల్స్ అంటారు. న్యూస్ లో ఏంటంటే మాకు ఇట్స్ వెరీ కామన్. అంటే ఆ మూడ్ ని మేము చూపించడం కోసం కొన్ని అనుకుంటారు కదా. లేదు, సరే ఆ విషయం కూడా ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాం కదా. మనం చాలా బ్రాండింగ్ ఇస్తున్నాం మాధురి గారు. ఇంతకు ముందు నుంచి కూడా మీరు పార్టీకి వెళ్ళడమే కానీ మీరు చెప్పినట్లుగా వాళ్ళకి మంచి బ్రాండింగ్ ఇస్తున్నారు కదా. అదే నేను అంటున్నాను, మీరు మేము కలిసి వాళ్ళకి బ్రాండింగ్ ఇస్తున్నాం. ఎనీవే, నాదొక చిన్న క్వశ్చన్. సహజంగా బర్త్డే రోజుల్లో ఏవో ఒక రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు కదా, పెద్ద పెద్ద నిర్ణయాలు ఏవో తీసుకుంటారు. ఇస్ దేర్ ఎనీథింగ్, మీరు కూడా అలా ఏమన్నా రెజల్యూషన్స్ ఉన్నాయా?
నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది అచీవ్ చేయాలి ఈ అని. రోజు బర్త్డే రోజు రిజల్యూషన్ తీసుకున్నాను, ఏ పార్టీకి వెళ్ళినా మీడియాలను తీసుకుని వెళ్దామని డిసైడ్ అయ్యా. మీరు ఇంకా వదిలిపెట్టరా మమ్మల్ని? అయిపోయింది కదా, మనం మాట్లాడుకున్నాం కదా. నేను సారీ కూడా చెప్పాను మీకు, మిమ్మల్ని హర్ట్ చేసినందుకు. శ్రీనివాస్ గారు ఇది దారుణం అండి. ఇంతసేపు మీరన్నా చెప్పొచ్చు మా తరపు నుంచి కొంచెం. మనం ఫ్రెండ్స్ ఎన్ననుకున్నా. మాధురి గారు ఏం లేవా, అలాంటి రెజల్యూషన్స్ ఏం లేవా? నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంక పార్టీస్ చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యానండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ ఎలవ్ మీ. సాయంత్రం వచ్చి నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను మాధురి గారికి. నన్ను ప్లీజ్ ఎలవ్ చేయండి మీరు, విత్ యువర్ పర్మిషన్, విత్ యువర్ కైండ్ పర్మిషన్. వెల్కమ్. మాధురి గారికి ఇంకా కోపం తగ్గలేదు మా మీద. రండి. తప్పకుండా.